ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి పిల్ల వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 8:30 అవుతుంది. పొద్దునైతే లేచి స్నానాలు అయితే వేసుకున్నాం ఇద్దరము. ఇక నేను దీపం పెట్టేసిను, నేను కూడా రెడీ అయిపోయినా. ఇక వంట అంటే రైస్ పెట్టినాము. సండే అంటే మామూలుగా ఉండదు. ఏ సండే అంటే ఇక నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడే మటన్ తీసుకొని వచ్చిండు. ఇక అన్నే పెట్టినా, మటన్ వండాలి. అయితే నిన్న ఏమైందనంటే నిన్న వీడియో రాలేదు. ఎందుకు రాలేదు అని అంటే పొద్దున ఈ టైంకి అంటే 9కి బయలుదేరిన మెడికల్ 9కి బయలుదేరితే మళ్ళీ మేము వచ్చే వరకల్లా ఈవినింగ్ 5 అయ్యింది. కరెక్ట్ 5కి వచ్చినాం. కరెక్ట్ 5 అయితే ఎందుకనంటే నిన్న మేము సిటీకి పోయినాం. అనుకున్నాం కానీ ఇక కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ ఉంటుందని మళ్ళీ అంత టైం లేకుండే పోయినాము. పాతింటికి అయితే పోయినాము. పాత రూమ్ కాడికి పోయినాము. ఆంటీతో మాట్లాడినాం కొద్దిసేపు. మళ్ళీ ఆ నుంచి నాది ఇండస్ ఇండ్ బ్యాంక్ లో మొత్తం మైనస్ చూపించింది బ్యాలెన్స్ 1011 రూపీస్. ఒకరోజు చూస్తే 34 అయింది, ఒకరోజు చూస్తే మళ్ళీ 300 అయింది, మళ్ళీ ఒకరోజు చూస్తే 1011 అయింది. అయితే ఇక ఇట్లా అయింది అని చెప్పేసి ఆమె దగ్గరికి అయితే పోయి అది 1011 రూపీస్ పే చేసినాము. పే చేసిన తర్వాత ఏమంటారు, 0 బ్యాలెన్స్ అయింది. 0 అయిన తర్వాత నాకు 2 days టైం పడుతుందంట. ఇది క్లోజ్ చేయమని చెప్పేసి చెప్తే సరే అని చెప్పేసి ఆమె అన్నది. మళ్ళీ ఆ నుంచి మళ్ళీ కుషా కూడా డిమార్ట్ అదే పోతే 5 minutes పని, కానీ పోలేక 1000 నెత్తి మీద పెట్టుకున్నట్టు 1000 కాదు, అంత ముందుకు ఎక్కువనే పెట్టుకున్నాం మనం. అంత 2-3 times 300 కట్టలేదా? 300-400 అట్లా కట్టినాము. అది అయిపోయింది. ఇక కుషా కూడా అయితే పోయినాము. పోయి అసలు ఎప్పుడు నాన్న మా దగ్గర ఉన్నప్పుడు 6000 చేంజ్ అట్లా అయ్యింది డిమార్ట్ బిల్లు. అప్పుడు అంత బిల్ చేసినామంటే మధ్యలో ఇక 1000-2000 లోపే అట్లా పోయి ఇట్లా వచ్చినాము. అట్లా డిమార్ట్ అయితే వేసుకున్నాము. కానీ ఇన్ని రోజుల తర్వాత ఇంట్లోకి వచ్చినాక సెకండ్ టైం. ఫస్ట్ టైం పోయినప్పుడు 1000 లోపు తీసుకొని వచ్చేసినాం సామాను. చిన్నగా తీసుకొచ్చినాము. కానీ పెద్ద టార్గెట్ అంటే ఇక ఇప్పుడు నిన్నైతే అంటే పెద్దగా అంటే మరి పెద్దగా కాలే, నార్మల్ గా 5018 రూపీస్ అయింది. 18 రూపీసా? అయితే ఒకసారి ఆ సామాన్లు అయితే చెక్ చేద్దాము. నిన్న లేస్ ప్యాకెట్ కనిపిస్తూనే ఉందా? వచ్చే వరకు లేట్ అయిపోయింది, అందుకని చెప్పేసి అదేం తీయలేదు. మూత మోగిపోయింది. ఇది సంచి పట్టుకొని మసాలా సంచి నిండిపోయింది. నాకు తెలుసు ఇన్ని గలం తీసుకుంటామని చెప్పేసి నేను సంచి పట్టుకుందామని చెప్పిన. అవునా? అట్లా గుమ్మరిస్తున్నా జ్యోతి. అట్లా వేస్తలేదు మరి బరువుంది, అందుకనే. ఇదేం మాప్ స్టికా? మాప్ స్టిక్. ఇది స్ట్రైనర్. ఎందుకంటే ఏదైనా పోసి వేసినప్పుడు అంటే నార్మల్గా కరివేపాకు కానీ పల్లీలు కానీ అవి వేయించుకోవాలి కదా, అది డైరెక్ట్ దాన్ని వేస్తే కొంచెం బ్లాక్ అయిపోతుంది. అందుకని చెప్పేసి ఇది ఆయిల్లో పెట్టినాం అనుకో మంచిగా దీన్ని ఇట్లా అనొచ్చు, ముంచొచ్చు, తీయొచ్చు. అందుకని చెప్పేసి తీసుకున్నాను. ఎంత? 279. ఇది 279. మీరేమో చపాతీలు కాల్చుకోనికి దాని మీద లెగ్ పీస్ కాల్చుకొని తినాలి. అవునా? తెచ్చుకున్నాం లెగ్ పీస్. అట్లనే పరోటా తెచ్చిన పరోటా ఇప్పుడు కాల్చుకున్నాం. దాన్నే కలుసా? కాలు వచ్చి ఏం కాదు. ఇది గ్యాస్ మీద పెట్టి దీన్ని చపాతీలు దాన్నే కావాలి. చపాతీలు సూపర్ ఉంటాయి టేస్ట్. ఇది 2 ఎప్పటి నుంచి తెచ్చుకుందాం అనుకున్నా, ఇక టైం సెట్ కాలే. ఇప్పుడు సెట్ అయ్యింది. ఇంకా మీద కిచెన్ రెడీ అయినాక ఇంకా బాగుంటుంది. సో ఇది ప్లేస్ చిన్నపిల్లలు తింటారు. నిన్ననే తిందాం అనుకున్నా కానీ టైం లేకుండా తినలే. పాప్కార్న్ తిన్నావు కానీ తిన్న పాప్కార్న్ 5058. 18 రూపీస్ కాదు, 5058. సేవ్ వచ్చేసి అయ్యో 5058. చేయడం పెట్టినా చేయి పెట్టినా కనిపించలే మనకు. సేవ్ అయిన రూపీస్ 1647. ఇదేమో సోయాబీన్ అంటే సోయా మిల్ మేకర్. ఇది చిన్నది తెచ్చిన, ఒకటి పెద్దది తెచ్చిన. ఊరికే మిల్ మేకర్ అవుతుంది. ఇక టిష్యూ పేపర్ ఏదైనా రబ్ చేయాలంటే కొంచెం ఇబ్బంది ఉంది. ఇంకా మన గ్లాసెస్ ఏం లేవు. అది అవసరం లేదు కానీ చూడాలి. ఇదేమో సాఫిన్ కంఫర్ట్ లాంటిది, అంటే కంఫర్ట్ టైపే. ఇదేమో లైజాల్. ఆయిల్ ఏమో 3 తెచ్చిన. బై 1 get 1 ఫ్రీ. 3 పట్టుకొచ్చాం. బై 1 get 1. అయితే ఇది ఒకటి ఆల్రెడీ ఓపెన్ చేసేసిండు. తర్వాత వీళ్ళు 2 తెచ్చినాం. ఇదేమో దువ్వెన. అయితే ఈ మధ్యలో గ్రీన్ కలర్ ఉందా, ఇది దీని పళ్ళు దొడ్డుగా ఉంటాయి. అది చిక్కులు తీయడానికి ఈజీ ఉంటుంది అని చెప్పేసి ఇది ఛానల్ అయితే తేలే అని చెప్పి తీసుకొని వచ్చిన. అంటే అప్పుడు తెచ్చింది చిన్న పాతలు ఉన్నప్పుడు తీసుకొచ్చిన ఫస్ట్ టైం. అప్పుడు తెస్తే అది ఇది. తర్వాత విమ్మో ఇవి 2 సబ్బులు తెచ్చినాము. వాజ్లైన్ కదా, చలికాలం కదా, అందుకని చెప్పేసి వాజ్లైన్ తెచ్చినాం. తీసుకొచ్చి ఎంత చేతులు
అందుకని చెప్పి అది తీసుకొచ్చిన. ఇక చెప్పులు 3 జతలు చెప్పులు తీసుకుని నేను ఒక జత తీసుకోలేదు సార్. నువ్వు తీసుకున్నప్పుడు నేను తోలుకోవాలి. ఒకటే తీసుకుందాం అనుకున్నా, ఈయననే ఉండి ఇక తీసుకో మళ్ళీ ఏం తీసుకుంటాం అని అన్నాడు. అందుకని చెప్పేసి ఇది ఒక మోడల్ చెప్పులు తీసుకున్నా. ఇది ఒక మోడల్ అయితే ఉన్నాయి, మొన్ననే బుక్ చేసిన. అవి హీల్ అనమాట. ఊరికే ప్రతిసారి హీల్ వేస్తే బాగుండదు కదా, నార్మల్ ఫంక్షన్ పోతేనేమో హీల్ వేస్తే బాగుంటుంది. చిన్న చిన్న వాటికి కూడా హీల్స్ వేసుకోపోతే మంచిగా ఉండదని చెప్పేసి ఒక్క జత ఇవి తీసుకుందామని అనుకున్నాం. అంటే డైలీ వేర్ ఎటైనా పోతే వేసుకుందామని చెప్పి ఇవి తీసుకుందామని అంటే ఇవి చూసిండు, ఇవి బాగున్నాయి అన్నాడు. ఇవి కూడా మంచిగా తీసుకోవాలంటే ఈ 3 జతలు అయితే స్లిప్పర్స్ తీసుకున్నాం. ఇది వచ్చేసి పెసరపప్పు, ఎండుమిర్చి బాగుండే, అందుకని ఎండుమిర్చి ఎక్కువ తీసుకున్నాం. పప్పు వేసుకుంటే ఎక్కువ కావాలి కదా, పోసేస్తాం బాగా. మా అగరబత్తులు, ఇంకేం తీసుకున్నాం, శనగలు అంటే మొలక ఎత్తడానికి ఆల్రెడీ మొలకలు వచ్చింది చూపిస్తాం. ఇవి కూడా అదే, ఇది కూడా ఎండుమిర్చి. అయితే ఇవి మంచిగా అని చెప్పేసి ఇవి తీసుకున్నాక మళ్ళీ తక్కువ రేట్ ఉందని చెప్పి తీసుకున్నాం. అదే ఇదేమో వాష్ ఉంది, మైసూర్ శాండిల్. అయ్యో ఇది అప్పుడే ఇరిపోయింది, ఓపెన్ అయినట్టు. ఇది ఒక 4 తీసుకున్నా. మైసూర్ శాండిల్ పెట్టినప్పటి నుంచి కొంచెం ఫేస్ గ్లామర్ వస్తుందేమో అనుకుంటున్నా కానీ ఇక వేరే చెప్పాలి. తర్వాత ఇగో హల్దీ పౌడర్, ఇదేమో ఆవాలి. అసలు ఇలా తినడు, కాకపోతే ఎప్పుడైనా పులిహోర చేసినప్పుడు కానీ ఇంకా వేరే ఐటమ్స్ చేసినప్పుడు వేద్దాం, పప్పులకు బాగుంటుంది కదా, అందుకని చెప్పి తీసుకొని వచ్చినాయి. ఎప్పుడో ఒకసారి వేస్తారు, రోజు వేస్తే ఇలా తినడు. ఇంకా ఇదేమో శనగపప్పు, సాల్ట్ 2 ప్యాకెట్లు తెచ్చినాం. కిసాన్ జామ్ మొన్న తెచ్చుకుంటే కిసాన్ జామ్ అడిగినాం. ఏది ఇదే ఏమడిగినాం, కిసాన్ జామ్ ఎందుకు అడిగినాం? సమోసా తెస్తా కదా, సమోసా తెస్తే అడిగిన. ఇక ఇది పాస్తాలా ఛానల్ అవుతుంది, అసలు పాస్తా తినొద్దు, కాకపోతే చాలా రోజులు అవుతుందని చెప్పేసి ఇక దాని మీద జీగుంజినట్టు అయ్యింది. అందుకని చెప్పేసి అది తీసుకొని వచ్చిన. దాంట్లో వేసుకుందామని తెచ్చుకున్నాం. ఇదేమో చెన్న అంటే శనగలు, గరం మసాలా పౌడర్. ఇది నేను అప్పుడప్పుడు కడుపుని వస్తే తాగడానికి రాత్రి గ్యాస్ ఫామ్ అయితే మధ్యరాత్రి పోలేము, అంటే ఎమర్జెన్సీకి ఉండాలి, ఎమర్జెన్సీకి ఉండాలని చెప్పేసి ఇది తీసుకున్నాము. తర్వాత ఇగో మీట్ మసాలా, మటన్ మసాలా తీసుకున్నాం. ఇప్పుడు ఓపెన్ చేయాలి, మటన్ మసాలా చేయాలి. ఇదేమో షుగర్ తక్కువనే తీసుకున్నాం. మళ్ళీ సాల్ట్ తీసుకున్నాము. ఇవేమో పెసర్లు, గ్రీన్ కలర్ పెసర్, వీటితోటి దోశలు వేసుకున్నా బాగుంటాయి. ప్లస్ మొలకలకి ఇవి శనగలు 2 కలిపి నానబెట్టుకుంటే మొలకలకు బాగుంటుంది, పరిగడుపున తినాలి, తిన్నామని చెప్పి తీసుకొచ్చిన. ఇదేమో పాప్కార్నేనా మొక్కజొన్న. ఇదేమో ఇడ్లీ వేద్దామని చెప్పేసి మినప్పప్పు, ఇడ్లీ దోశలకు అవుతుందని. ఇదేమో మా అత్తమ్మ కోసం దొడ్డు రవ్వ. ఇదేమో కందిపప్పు, అసలు పప్పులే లేవు ఇంట్లో, బయట తీసుకుంటే ఎక్కువ రేట్ అవుతుందని చెప్పేసి డిమార్ట్ వేరే కాగదామని ఆయిల్ తీసుకొని వచ్చింది. ఇదేమో బ్రౌన్ రైస్, ఇది కూడా అత్తమ్మకే. ఇదేమో ధనియా, పోహా అంటే అటుకులు, ఇవి ఒకసారి చేసి పెడితే ఎప్పుడన్నా ఖాళీ ఉన్నప్పుడు తినొచ్చు అని చెప్పేసి తీసుకొచ్చిన. అసలు పెద్ద అటుకులు అయితే బాగుంటుండే, ఇవేమో చిన్నవి, వదిలే టిఫిన్ లాగా వేస్తే బాగుంటాయి. ఇది కూడా టిఫిన్ లెక్క వేస్తా. ఇవేమో నువ్వులు, అంటే ఏదైనా పచ్చళ్ళు చేసినప్పుడు ఊకే 10 రూపీస్ పట్టుకురావాలంటే ఇబ్బంది అవుతుంది. అయితే ఎప్పుడు అయినా కనిపించలేదు, ఈసారి పోయినప్పుడు కనిపించింది అని చెప్పేసి నువ్వులు అయితే తీసుకొని వచ్చిన. ఇదేమో ఇడ్లీ రవ్వ, ఇదేమో పాస్తానా, ఇదేమో జీలకర్ర, చెక్కి ఆట, గ్రౌండ్ నట్, పల్లీలు. ఇదేమో గట్టిన ఎప్పుడైనా చపాతీ చేసుకున్నాం అనేసి అర్ధ కిలో 10 కిలో ఏమనుకోవాలని చెప్పి 5 కిలోల బ్యాగ్ 5 కిలోల బ్యాగ్ ఒకటేసారి పట్టుకొని వచ్చింది. ఇదేమో మాప్ స్టిక్, ఇంకొకటి పరోటా లోపల ఉంది ఫ్రిడ్జ్లో పెట్టినట్టు ఏంగానే, ఎందుకంటే అది బయట ఉండదు కదా. ఫైనల్గా అయితే డిమార్ట్ సామాన్ అయితే ఇన్ని తెచ్చుకున్నాము. చూస్తే ఇవే ఉన్నాయి. బిల్ అయితే మోగిపోయింది 5058. కానీ మాకు ఒక 3 months వరకు వస్తాయి. 3 months తర్వాత మళ్ళీ ఒక 6000 బిల్ చేసినాం అనుకో, అప్పుడు మళ్ళీ 3 నెలలు, అట్లా 1 yearలో 4 times డిమార్ట్ పోతే అయిపోతుంది. అంతేనా? అంతే. అట్లా, ఎందుకంటే మాది చిన్న ఫ్యామిలీ కాబట్టి మాకు సరుకులు కూడా నిలవవలసిన అవసరమే ఉండదు. ఒకసారి తెచ్చుకున్నాం అంటే ఆయిల్ అయిపోతుంది అంతే. ఆయిల్ ఈ పూజ ఆయిల్ అయిపోతుంది, నార్మల్గా వంట ఆయిల్ కూడా 10 daysలో అయిపోతుంది ఆయిల్ మొత్తం 3 లీటర్లు అయిపోతుంది. ఒకవేళ అది అయిపోతే మళ్ళీ పోయి మళ్ళీ తీసుకొచ్చుకుంటాం. సో ఇవైతే తీసుకొచ్చినాము. అసలు ఈ లేసి నిన్ననే తిందాం అనుకున్నాము, కానీ టైం లేట్ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన చపాతీ కాలుస్తుంది. ఇప్పుడు పరోటా కాలుస్తా, పరోటా మటన్ కర్రీ వేస్తా. సరే,
ఇవన్నీ ఇక దాని మీద వేస్తా మటన్ కర్రీ. దాని మీద మటన్ కర్రీ ఎట్లా చేస్తాం నువ్వు అంటున్నావు కదా. అంటే దీనిపైన పరోటా కాల్చి అంటే మటన్ అయినాక పరోటా చేస్తాం. ఎందుకంటే పరోటా వేడివేడిగా తింటేనే మంచిగా ఉంటుంది. చల్లగా అయితే పండ్లన్నీ గుంజుతాయి. తినలేము ఫస్ట్. ఆల్రెడీ ఆనియన్ పొట్టు తీసి పెట్టిన, అవి కట్ చేసి మటన్ కడిగి మటన్ కుక్కర్లో వేసి పెట్టేసినాం అనుకో, అటు మటన్ అయ్యేలోపు ఇవి వేడి చేసుకొని తినేస్తే అయిపోతుంది. సండే కంప్లీట్ అవుతుంది. ఇవన్నీ సంచిలో పెట్టాం దా. అయితే ఇంకోటి ఏమైంది, ఇడ్లీ కుక్కర్, దోశ పెంక, ఈ సామాన్ అంతా వేసుకోవడానికి ఒక బకెట్ ఉంటుంది. ఆల్రెడీ మేము సిటీలో చూసిరు కదా, ఆ బకెట్, ఇడ్లీ కుక్కర్, ఆ దోశ పెంక అన్నీ మమ్మల్ని ఇంటికానే ఉన్నాయి పైన రూమ్లో. అయితే ఇవన్నీ ఇప్పుడు నార్మల్గా సంచి వేసి పెడతా. ఒకవేళ పోతే ఈరోజు సాయంత్రం పోయి అవి తీసుకొని వచ్చినాక ఇవన్నీ డబ్బలేసి పెట్టుకుంటే ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి తీసుకోవడానికి కానీ ఉంటుంది. ఇప్పుడైతే వంట స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఇవన్నీ పెట్టాలి దా. కడిగేసినావా జ్యోతి? కడిగిన ఆనియన్ కూడా కట్ చేస్తున్నావు. అదే లోపు కడిగేసినావా? కటింగ్ చేసి తీసుకొచ్చినావు కదా. అవును. అప్పుడైతే ఇంటికనే వచ్చి కోసుకునేటట్టు ఉంటుండే. ఇప్పుడు అట్లా లేదుగా. ఇక అన్ని కలిపి పెట్టేస్తే తొందరగా అవుతుంది. అంతేనా? అంటే ఒక 4-5 విజిల్ వచ్చినాయి అనుకో, కూర కంప్లీట్ అయిపోతుంది. అన్నం అయింది ఎట్లయినా. అయితే మీద మేస్త్రి కూడా వస్తున్నట. అవును. ఇప్పుడు మేస్త్రిని పాత మేస్త్రి వెళ్ళిపోయాడు. ఏడిపోయిండే మన ఫోన్ నెత్తికి దెబ్బ తాకిందంట, ఇంటికి వెళ్ళిపోయాడంట. ఫోన్ లేపుతలేడు. ఇప్పటికి నేను ఒక 10-15 సార్లు చేసిన, కానీ ఆగం చేసి పోయాడు. ఎందుకు వస్తాడు? పైసలు మన ఇంకా ఆయన మీద ఉన్నాయి. వచ్చినప్పుడు పని చేయించుకోవాలి, లేకుంటే పోయినట్టే పని. ఒకవేళ మీద ఒకటి వేయించుకుంటే ఆయనతో పని చేయించుకోవాలి. 1,00,000 రూపాయలు మనకే రావాలి. ఇంకా లేకపోతే అదే 1,00,000 రూపాయలు ఆయనకి ఇస్తే ఇల్లు మొత్తం కంప్లీట్ చేసి ఇవ్వాలి, దుబార్తో సహా. అంతే. ఇప్పుడు ఆయన వస్తే ఏం మాట్లాడతాము, ఎంతకు ఏదో ఆయన వచ్చినాక చూద్దాము. ఆ లోపు వంట చేసుకొని రెడీగా ఉంటే ఇప్పుడు వస్తాడు. టైం పడుతుంది. వస్తాడంటే ఇప్పుడు ఆల్రెడీ బయలుదేరిందంటే ఇక ఆ లోపు కూర ఉడుతుంది కదా. టమాటా నాకు నచ్చదు టమాటా వేస్తే. మంచిగా గరం మసాలా కూడా తెచ్చిన, గరం మసాలా, మీట్ మసాలా అన్నీ వేసినంటే కూర అయ్యేట్టు ఉండాలి. కారం ఎక్కువ వేయాలి, వేసి పెట్టాలి. ఫ్రిడ్జ్లో కరివేపాకు ఉంది కదా, కారం ఎక్కువ వేయాలి, వేసి పెట్టాలి. మరి నాకు కారం లేకపోతే నచ్చదబ్బా. ఎందుకంటే కారంకి కడుపు నొప్పి లేస్తుంది జ్యోతి. లేస్తుంది కానీ నేను ఎప్పుడు పడితే అప్పుడు తినా కదా, చూసి టైం వచ్చినప్పుడే తింటాను. నేను సప్పగా తింటే నాకు తిన్నట్టు అందుకే అనిపించింది. ఒకసారి మా అమ్మ వచ్చినప్పుడు ఆయిలే వేయలే కూరగా. మంచిదాన్ని. మీ అమ్మ వేయలేదా? నువ్వు వేయలేవా? నేనే మంచి ఆమె మర్చిపోయినప్పుడు. అట్లా మరపు నీకు కొత్త కాదుగా జ్యోతి, అది మరపు నిజంగా కాదు. నేను ఆ ఫోన్ నాకు ఇచ్చి ఫోన్ ఇంటికాడ పెట్టేసినట్టు. అవునే నిజంగా నేనైతే అసలు ఇట్లా మర్చిపోయినా. కారం చూడు ఎట్లా ఇస్తుందా. ఎయ్ అది మళ్ళీ పట్టించిన కారం, కొనుక్కొచ్చిన కారం కాదు మాది. ఘాట్ ఎట్లా వస్తుందా. తక్కువ వేసుకోవచ్చు, మళ్ళీ ఎక్కువ వేసుకో ఆగం ఉంటుంది. అందుకని తక్కువ వేస్తున్నాను. తక్కువ మేలు కట్టిన ఉప్పు కూడా. నాన్ వెజ్ కదా, కొంచెం ఎక్కువనే ఉండాలి. ఉప్పిసం చేయాలి కదా. ఉప్పుసం కాదు, నా మీద మన కోపం ఉంటే ఈ కూరలో తీసుకుంటుంది. ఇప్పుడు అంత సీన్ లేదు. ఇప్పుడు ఏం కోపం లేదు, మంచిగానే ఉంది. కోపం ఉన్నప్పుడే తీసుకుంటావు కూరలో. కోపం ఉన్నప్పుడు అయితే కారం దంచేసి పెడతా, అప్పుడు చల్లబడతావు. ఏం అనలేక కారంతో చంపుతావు అన్నమాట. అయితే కారం, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ, పసుపు, ఆయిల్, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా. కరివేపాకు వేయాలి. కరివేపాకు ముందు తీసుకొచ్చిన బాగుంది. చెట్టుకి వెళ్ళి దింపినగా. పుదీనా లేదే. పుదీనా ఇంటికాడ తీసుకురాకపోయినా మరి. చెట్టు తెచ్చుకుందామని అంటే అయితేనే లేదు అసలు. మీరు కొన్ని రోజులు టైం పడుతుంది జ్యోతి, అన్నీ కావాలన్నా రావు. టైం పడుతుంది. ఇంకేమైనా మర్చిపోయిందా? నాకేం తెలుసు, నీకే తెలుసు సార్. కూర నేను వండుతానా జ్యోతి, నాకు తెలుసా? నేను అంటున్నా. ఆనియన్ కూడా వేసేసిన, కొంచెం ఎసరు పోసి విజిల్ పెట్టినా అంటే అయిపోతుంది. మటన్ రెడీ. తలకాయ కూర వేద్దాం అనుకున్నా, కానీ మళ్ళీ ఎప్పుడు వండలే తలకాయ కూర. అందుకని వేయలే. అంటే తెస్తే వండుతుంటే కదా ప్రయోగం చేస్తుంటాడు అంతే కదా, యూట్యూబ్లో చూసి. ఒకసారి ఖరాబ్ అయినా కానీ మళ్ళీ ఒకసారి మంచిగా వస్తుంది. అంతే, ఒకటేసారి మంచిగా రాలేదు కదా. ఏదైనా నెక్స్ట్ టైం తెచ్చుకుందాం అమ్మ వచ్చినాక. అమ్మ వచ్చినాక తెచ్చుకుందాం. మొలకలు చూపిస్తాను కదా. అవును, విజిల్ పెట్టి చూపిస్తాను.
గ్రేవ్ గురించి అది వాటర్ మాడిపోతుంది అట్లనే విజిల్ పెడితే. అంతేనా? కానీ మటన్ రెసిపీ ఈజీగా ఉన్నట్టుందిగా. అంటే ఒకళ్ళు పోసేసి వండుతారు, ఇంకా వెరైటీ వెరైటీ వండుతారు. నాకేమో అట్లా రాదు. నీకు వచ్చి నువ్వు వండుతున్నావు. ఇట్లనే వండుతా కాబట్టి ఇట్లనే తొందరగా ఉడుకుతుందా జ్యోతి ఇట్లా వండితే? తొందరగా 4 విజిల్ రాగానే ఉడికిపోతుంది. అవునా? చికెన్ కూడా ఇంకా చికెన్ అయితే ఈజీగానే ఉంటుంది కానీ చికెన్ కూడా సేమ్ ఇట్లనే అన్ని కలిపి పెడతా, తొందరగా అవుతుంది. కానీ నీళ్ళకైతే ఇబ్బంది లేకుండా చేసుకున్నాం జ్యోతి మనం. ఎందుకు నానుతుందంటే విజిల్ తొందరగా వస్తుంది. అది అంతే తొందరగా వస్తుందా? ఆన్ చేయాలి గ్యాస్ ఇంకా చెయ్యి. మరి ఓపెన్ చేయకుండా ఉంటారా జ్యోతి? చెయ్యాలి. ఇది అయిపోతుంది. అయితే మొలకలు అప్పుడు మొన్న నానబెట్టినాయో. మొన్న నానబెట్టినా? నిన్ననేగా సామాన్ తెచ్చింది. అంతకుముందుకి ఇంట్లో ఉండే, అయితే అవి తీసి నానబెట్టి నిన్న కాటన్ క్లాత్ లో పెట్టాలా జ్యోతి? టవల్ కాటన్ కదా క్లాత్. టవల్ క్లాతేనా? టవల్ కాటనేనా? తిన్నావా మరి పొద్దున? తినలే, ఇప్పుడే ఓపెన్ చేసినా కదా. మరి తినాలిగా పడిగారు. తినాలి, ఇట్లా మొలకలు వస్తే బాగుంటాయి. తిన్నాం. సో ఇప్పుడైతే ఇక మటన్ అవుతుంది. మటన్ అయినా టేస్ట్ ఎట్లుందో చెప్తున్నా. నేనే చెప్తా టేస్ట్, ఆమె కాదు. ఎందుకంటే ఆమె వండింది, ఆమె మంచిగా ఉందని చెప్తుంది. అంతేగా? ఇవన్నీ చదువుమంటే చూడవు, సగం చదివినావు ఆడబెట్టి. మరి చదవనీయలేగా నువ్వు? సగం ఎంత మంచిగా చదివినావు నీట్గా. మంచిగా చదివినావు. నేను అట్లా నీకు రాదు కదా నాకు, అందుకే నీకు చెప్పిన. సరే మళ్ళీ ఏం చేస్తున్నావు చదువు? అయిపోలే ఇంకా? అయిపోయింది, అది విజిల్ పెట్టినా కదా. ఇది వేడి చేద్దామని. ఏంటి పరోటా దాని మీద కలుస్తా ఇప్పుడు? కలిసి ప్రయోగం చేస్తావు అయితే? చేతులు కలుసుకునేవా ఇంత? చేతులు ఏం కాదు కానీ అసలు దీని మీద కలుస్తారు కలరు. కాలు ఒకసారి ట్రై చేద్దాం. ఇవి మళ్ళీ చాయ్ పత్తా కూడా తెచ్చినాం. అస్సాం చాయ్ పత్తా, ఇది బాగుంది. అస్సాం చాయ్ పత్తా ఈరోజే తాగినాం చాయ్, సూపర్ ఉంది టేస్ట్. ఇట్లా పెడితే ఇది ఏడ పెట్టాలి? మా ఇంటికాడ పెట్టాలి కానీ ఇట్లా తింపి పెట్టు. ఇట్లా తెలియని పని చేయొద్దని చెప్తాను కానీ చేస్తుంది. ఎందుకు తెలియదు? ఓకేనా? అయితే ఇది చపాతీకి అనుకుంటా నేను. ఇంత బాగుంది కదా ఇట్లా ప్రయోగం చేస్తున్నా జ్యోతి. ఇది చిన్నగా వస్తుంది మంట, పెద్ద చేయాలంటే చేస్తూనే లేదు. దాని మంటనే కనిపిస్తలేదు జ్యోతి. కనిపిస్తలేదు మరి. అది ఎప్పుడు గరం ఎక్కుతుంది అంటావు? అది ఎక్కుతుంది చిన్నగా, అది చిన్నగా వస్తుంది. పోయి మంచిగా చేయాలంటే కాదు, ఇది ఇట్లా పట్టి తీసి వెళ్తుంది జ్యోతి. అది ఎందుకు కట్ చేస్తున్నావు జ్యోతి? వెళ్ళదే చెప్పాలా ఎట్లా తీయాలా? చెప్పు. ఇక్కడ నుంచి చింపు, మీది చింపు. ఖరాబ్ చేసినావు మొత్తం కాలువగా. ఇప్పుడు 2 కాల్చుకొని పెట్టుకోవచ్చు అని చెప్పి ఇస్తారు అన్నమాట. వాళ్ళు తెలివితో ఇస్తారు, మనకేమో తెలివి ఉండదు. ఇక ఇట్లకి వెళ్ళి ఉంది కదా జ్యోతి, ఇట్లకి చింపినా పోతుంది కదా. ఇడికి చింపు, ఇది అంతా అట్లా స్టిక్ లెక్క ఇస్తారన్నమాట. కాలుతుంది జ్యోతి, అంత గరం. అప్పుడే ఎర్రగా అవుతుంది. ఇలా చేయబెట్టి జ్యోతి. దీని తగ్గట్టు ఉన్నాయి ఇది కూడా. ఇగో అల్లం రేప నువ్వు తింటే. అల్లం రేపాయి అప్పుడు బాగా తింటుండు. ₹2 కోటి ఉంటుంది. అసలు ఇది పరిగడ పట్టుకో, చించుతా. పరిగడుపులో తినాలి అంటే పరిగడుపులో ఉన్నాం ఇంకా. చాయ్ కూడా తిన్నాం. ఆయిల్ ఎందుకు పెడుతున్నావు జ్యోతి? ఆయిల్ పెడితేనే బాగా టేస్ట్ ఉంటుంది. పెంక అయితేనేమో ఆయిల్ పెట్టవచ్చు. ఇది కూడా పెంక లాంటిది కానీ మంట కరెక్ట్ వస్తలేదు జ్యోతి దానికి. మంట మధ్యలో వచ్చి అది ఒకటే కాలు, ఎక్కువ కాలువకి వద్దు చాలు. నాకు వద్దు, నువ్వు తిను. కానీ లెగ్ పీస్ కావాలి జ్యోతి దాని మీద, బాగుంటుంది. అది ఈ పొయ్యి మీద పెట్టి కలవాలి. పెద్ద పొయ్యి మీద పెడితే తొందరగా కాలుతుంది, మంచిగా ఉంటుంది. అయిపోయిందా జ్యోతి మటన్? కలర్ అయితే మస్తు వచ్చింది కానీ ఎర్రగా, కారం గట్టి. అబ్బా స్మెల్ మంచిగా జ్యోతి.
బాగున్నట్టు ఆనియన్ కట్ చేసినావా? కట్ చేసిన లెమన్ కట్ చేస్తున్నా. లెమన్ కట్ చేస్తున్నావా? లెమన్ కట్ చేసి టైం వచ్చేసి ఎంత అవుతుంది తెలుసా? 10-5 నిమిషాలు అవుతుంది ఇంతవరకు. అవును, అయితే అన్న కూడా సబ్స్క్రైబర్ అంట, అది ఏమంటారు సబ్స్క్రైబర్ అంట. కాకపోతే ఇక మేము అంటే కొత్తగా కదా అందుకని చెప్పేసి ఆయన చూపి ఫస్ట్ టైం అని చెప్పి చూపించలే. అయితే మేము చెప్పలేదు, ఆయన్ని అడిగాడు. అయితే ఇక మా అంటే రెగ్యులర్ గా అన్న వాళ్ళ వీడియోస్ అయితే చూస్తుందంట అక్క. ఇక థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే మటన్ కంప్లీట్ అయ్యింది, రైస్ కంప్లీట్ అయ్యింది. మటన్ రైస్ కంప్లీట్ అయిపోయింది. ఇక ఇప్పుడైతే భోజనం చేయాలి. టైం వచ్చేసి 10 అవుతుంది. ఇక ఇప్పటి వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ బాయ్ బాయ్.